ఓటమి భయంతో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఏదో సాకు చూపి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని అన్నారు. బయట నుంచి వస్తున్న వైసీపీ నాయకులు గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పోలీసులపైన ఫ్యాన్ పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగానే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని భూమిరెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు అవలంబిస్తున్న అదేవిధంగా వ్యవహరిస్తున్న వైఖరి చిత్రంగా ఉంది. వాళ్ళ వ్యవహార శైలి గాని వాళ్ళ ప్రవర్తన గాని ఎన్ని గమనించినప్పుడు ఏదో విధంగా ప్రభుత్వం మీద పోలీసుల మీద నెపం పెట్టి ఏ క్షణమైనా సరే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారనే పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పులివెందుల్లో అరాచకాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. నల్లగొండవారిపల్లిలో ప్రచారం చేసుకున్న దానికి తెలుగుదేశం పార్టీ వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ప్రచారం చేస్తామని చెప్పి ఎలాంటి ముందస్తు అనుమతి కానీ తీసుకోలేదు. అక్కడికి మా వాళ్ళు ప్రచారానికి పోయే సందర్భంలో శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్ గాని వైఎస్ఆర్సీపీ నాయకులు గాని మా వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఇరు వర్గాలు తోచుకున్నప్పుడు ఇద్దరికి కూడా గాయాలు కావడం జరిగింది. కావాలనే ఉద్రిక్తతలను విపరీతంగా రెచ్చగొట్టడం జరుగుతోంది. ప్రసాద్ రెడ్డి కావచ్చు, లేకపోతే సతీష్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందేదానికి మేమే ఈ పులివెందుల ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం, మేమే గెలిపిస్తున్నామనే ఒక షో రన్ చేసేదానికి విపరీతంగా ప్రత్యర్థి పార్టీని కానీ లేకుంటే పోలీసు అధికారులను కానీ రెచ్చగొట్టడం జరుగుతోంది. ఇవన్నీ కూడా సరైన విధానాలు కాదు. పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేదానికి తెలుగుదేశం పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుంది. చట్టం ఎవరు తప్పు చేసినా కూడా వారి మీద చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం.